హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ లోకేశ్వర. ఆ, మన ఛానల్కి అందరికీ నమస్కారాలు. తర్వాత మన ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారాలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, మెయిన్ పేపర్ వార్తలు మనం చదువు తెలుసుకుందాం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సరే, కంటెంట్కి వెళ్ళిపోతుందా? రాష్ట్రం యూనిట్ ఎస్టీ వర్గీకరణ 2011 జనాభా లెక్క ప్రాతిపదికన అమలు. ఎస్ఏబిసి 3 కేటగిరీ రిజర్వేషన్. తెల్ల ఉపకులకు 1%, మాలకు 1%, ఉపకులస్తులకు 75%, మాదిగ ఉపకులస్తులకు 6.5%. మంత్రుల సంఘ సిఫారసుకు ఆమోదించిన కేబినెట్. ఈ నెల 20 అసెంబ్లీలో చర్చ తీర్మానము. తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్ నివేదిక. బొగ్గు రైల్వే కేటగిరీకు చేర్చే ప్రతిపాదనలు. రాష్ట్ర వ్యాప్తం యూనిట్ ఇప్పుడు 2029కి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి కానీ 2000 లెక్క ప్రకారం ఇచ్చినట్టండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మనము మాట్లాడలేము, మనకు అంతగా ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, నేతల జీవితాల వెలుగు. ఇళ్లకు 200 పవర్లను 500 యూనిట్లు ఉచిత్. రాజధానిలోని 40,000 కోట్ల పనులకు పచ్చజెండా. రూ.38 కోట్లతో బుడమేరుపై రక్షణ గోడ నిర్మాణం. వైసీపీ జిల్లా పేరుగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తున్నారు. మంత్రి మండలి నిర్ణయాలు. ఆయన వారి కోసం అభివృద్ధి సమాధి పరిశ్రమ పెట్టడానికి 741 కోట్ల ఎకరాలకు ప్రైవేటు పరం. జగన్ ప్రభుత్వం చేసిన నిరోధకము. ప్రస్తుతం ఆ భూముల విలువ 7.741 కోట్లు. దొంగ సాక్షులు చూపించి భూసేకరణ. ప్రక్రియ నుంచి చివరి నిష్క్రమణ వెనక్కి. సత్యసాయి జిల్లాలోని పరిశ్రమల స్థాపకకు మోకాళ్ళొంటి. మరీ దారుణమైన రేపీలు. ఆకలి తీరట్లేదు. సాయం చేస్తా, సంపద సృష్టి నేర్పుతా,
నేర్చుతా. పేదల స్వయంశక్తిగా ఎదగాలని మా లక్ష్యం. ఉగాది నాటి నుంచే రాష్ట్రంలో P4 ప్రారంభం. జిల్లా వర్గీకరణకు వారికి విజన్ ప్రణాళిక. పక్కనే విజన్ 2047కు పైగా ముందడుగు. ఎమ్మెల్యేల పరిశ్రమలకు వేతనాలకు ప్రోత్సాహం. 2004-2009 మధ్యలోనే నా సమయాన్ని లేక ఓడిపోయాను. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, గత ప్రభుత్వం ఉపాధి హామీలోని భారీ అవినీతి అంతా కమ్మేసి నిర్ధారణకు కష్టం అవుతుందా? కరూర్ మండలంలోని 150 మంది పనిదినాలు భూమికి పవన్. త్వరలో ఐటీ రంగంలోని సంచలన ప్రకటన. కాగ్నిజెంట్ జెయింట్కు సానుకూల సమాచారం. టీసీఎస్కు భూమి కేటాయింపు. మండలిలోని ఉండర సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం. ఢిల్లీలో హైదరాబాద్ వైట్ హౌస్లోని న్యూజిలాండ్ ప్రధాని తో మోడీ ప్రధాని రక్షణ భాగస్వామ్యంతో బలోపేతం. భారత్ న్యూజిలాండ్ ప్రధానుల ఉద్ఘాటన. మోడీతో కిర్స్టర్మర్ భేటీ. రేపు భూమి మీదకు సునీత విలియమ్స్. ఇదండి ఈనాడు వార్త మెయిన్ పేపరు. తర్వాత మనము సాక్షికి వెళ్దాం. నీకెంత నాకెంత. అమరావతి టెండర్లోని అసదయ కాంట్రాక్టు సంస్థలోని ముఖ్య నేతలకు లాబీ చీప్ పర్వతనం. 6 కాంట్రాక్టు సంస్థలను 10,81,82 కోట్ల పన్నుల పంపిణీ. అసలు పెంచి అధిక ధరలకు కట్టబెట్టి ఖజానాకు దోపిడీ చేసిన ఎత్తుగడ. నాడు ముఖ్య నేతలతో తాము కాంట్రాక్టుల నుంచి కమిషన్ వసూలు చేయాలని ఐటీకి చిక్కిన ఓ అధికారి నేడు రాజధానిలోని టెండర్లోని ముఖ్య నేతల తరపున కాంట్రాక్టు సంస్థలను అధికారులకు బేరసారాలు మొదలై లాబీయిస్టులను అడ్వాన్స్గా మట్టి జప్పికి కమిషన్ వసూలు చేస్తున్న దిశగా వేగంగా అడుగులు. పారదర్శక జ్యుడిషియల్ ఫిర్యాదు
రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి సర్కార్ పాత్ర. ఇది వాస్తవం తెలియదు కానీ అండి, కొద్దిగా జరుగుతున్నాయి. అది చూడాలి, చంద్రబాబు దృష్టికి వెళ్ళాలి. ఎన్నెళ్ళు వేచిన ఉదయం. తిరుపతిలో తొక్కిసలాట పైన విచారణకు కలెక్టర్ అసాధ్యం లక్షణంతో ముందుకెళ్తున్నాం. కేంద్రం 2040 నాటికి తలసరి ఆదాయం $18,000 పెట్టుబడి మనం $42,000 పెట్టుబడి. ప్రతి నియోజకవర్గంలో విజన్ డాక్యుమెంట్స్, ఎమ్మెల్యేలు చైర్మన్లుగా అభివృద్ధి ప్రణాళిక అమలు. ఉగాది నుంచి పీపర్ ప్రాజెక్టు ప్రారంభం. పనితీరు ఆధారంగా నియోజకవర్గంలో ర్యాంకులు. భాషకు అడ్డం లేదు. త్రివేష్ భాష సూత్రాలపైన రాందం వద్దు. శాసనసభలో స్వర్ణాంధ్ర 2047 పైన సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్. నమ్మించి నయవంచి. కూటమి సర్కార్ పైన నిప్పులు చెరిగిన వాలంటీర్. విజయవాడలో భారీ ధర్నా. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్పత్తి హామీంచారు. 2.6 లక్షల మంది వాలంటీర్ కుటుంబాలు మానసికంగా హింసించారు. ఈ వ్యవస్థ కొనసాగాలంటే హామీ ఇవ్వడంతో నిజం కాదా? గౌరవ వేతనానికి 5,000 నుంచి 10,000 వరకు పెంచుతా. ఓట్లు వేయించుకొని గద్దె ఎక్కిన ఈ సంస్థ లేదంటే దుర్మార్గం. ఈ హామీలను నిలదొక్కోవాలి, లేదంటే స్థానిక ఎన్నికలు మా చెత్త చాటుతాం. స్పందించలేకపోయినా సీఎం ఇంటి ముందుకు ధర్నా చేయాలి. రోజు వస్తా వాలంటీర్లకు హెచ్చరిక. అయ్యా వాలంటీర్లు, మేము తప్పగానట్లేదు. ఫస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయి ధర్నా చేయండి. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి మీరు ధర్నా చేసుకోవచ్చు. ఆయన మీ జగన్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ధర్నా చేయండి. బెంగళూరు ఉంటే బెంగళూరు, తర్వాత ఎక్కడ ఉంటే అక్కడ చేయండి. మరీ దారుణమే. క్లియర్గా అసెంబ్లీలో చెప్పారు. మళ్ళీ ధర్నా చేస్తే మీకు ఏమీ రాదు. అక్కడ సాక్షి వాళ్ళకి ఈ ఫోటో తప్ప, ఈ కింద మ్యాటర్ తప్ప. ఫస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డిని అడగండి, సార్ మీరు ఎందుకు అప్పుడు మాకు చేయలేదా? మీరు ఇది వార్త రాసి ఉంటాను. దీంట్లో ఎంత అబద్ధం ఉందో, ఎంత నిజం ఉందో ఇదంతా ప్రభుత్వమే రుద్దుతున్నారు. ఈ ప్రభుత్వం తప్పు పట్టలేండి, అక్కడ జరిగే విధానాన్ని నేను గుర్తుపడుతున్నాను. వాలంటీ అప్పుడులా గుర్తించాలి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకుండా విజయవాడలో
విజయవాడ వరదల్లో వారిని పనులు చేసుకున్నారే. వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని వేతనం 10,000 విస్తరించడం చెప్పారు. వాలంటీర్ నమ్మించి దగా చేసిన దారుణం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్లియర్గా ఉంది. ఏమంటే ఎడతారు అని పాల్గొంటారు. ఆశా వర్కర్ కుటుంబం ఆశా పోస్టు వేలం మొత్తంలో పెద్దలు ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్నవారు మహిళలకు రాజీనామా చేయబోతున్న హుకుం కన్న తండ్రి సంస్కరణ. ఈ 2 బెడ్లు కాలువలోకి తొక్కేసి తండ్రి నీటి ముడుగులో చిక్కి గల్లంతయ్యి 6 ఏళ్ల బాలిక మృతి. తప్పును గట్టు ప్రాణాలు కాపాడిన బాలుడు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దారుణం. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక ఆమోదం. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్పు. వైఎస్ఆర్ కడపగా మున్సిపాలిటీలోని వైఎస్ఆర్ పేరును తొలగింపు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల పవర్ పనులకు 500 కోట్ల 500 యూనిట్ల వరకు ఉచితం. 37.97 కోట్లతో బుడమర డైవర్షన్ ఛానళ్లకు వరద నిరోధక రక్షణ గోడలు. పురపాలక పట్టణ అభివృద్ధి శాఖలోని 8.99% ఎక్స్టెన్షన్తో 390.6 కోట్ల పనులు. రాష్ట్రంలో మండే ఎండలు. పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం 42.8 డిగ్రీలు ఉష్ణోగ్రత. రాష్ట్రంలోని ఎండ తీవ్రతకు అధికమవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని 40 మండలాల్లో సోమవారం ఎండ తీవ్రతకు అధికంగా నమోదవుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టంలో అధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. మంగళవారంలో తీవ్రంగా కొనసాగుతున్నాయి. విపత్తు నిర్ణయం చేయాలని సంస్థ తెలిపింది.
గన్ వాట్సాప్. మనం ఇప్పుడు ఇది ఏబిఎన్కి వెళ్దాం. ఏబిఎన్ చూసుకుంటే చేనేతలకు ఉచిత విద్యుత్, ఇళ్లపైకి 200 యూనిట్లు, పవర్ లాంక్ 500 యూనిట్లకు కేబినెట్ ఓకే. ఎన్నిక హామీలను నిలబెట్టుకున్న చంద్రబాబు. రాజధాని పనులు ప్రారంభానికి రైట్. విద్యార్థుల బదిలీలకు ముసాయిదా బిల్లు ఆమోదం. బొడమ మరమ్మతులకు 18 కోట్లు. వైఎస్ఆర్ జిల్లా ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లా తాడిగంప మున్సిపాలిటీలో పేరు తొలగింపు ఓకే. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. ఎస్సీ వర్గీకరణ ఓకే. ఏకీభవించిన కమిషన్ నివేదిక మంత్రివర్గం ఆమోదం. నియోజకవర్గంలోని విజన్ ప్లాన్, ఎమ్మెల్యే చైర్మన్లకు అమలు పర్యవేక్షణ. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రులకు ఒక ఏటా 15% అభివృద్ధి రేట్ లక్ష్యం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు. విద్యార్థి యూనియన్ సిల్క్ పాస్పోర్ట్లు. ఉగాది రోజు P4 కార్యక్రమం ప్రారంభించిన మేనల తల్లికి వందనం. స్వర్ణాంధ్ర 247కు పై అసెంబ్లీలోని చంద్రబాబు ప్రసంగం. 2004-2019లోని ఓటానికి నేనే కారణం, నన్ను ఎవరూ ఓడించలేరు సీఎం చంద్రబాబు. అది కరెక్ట్ అండి. ఆయన చేసిన పనులు చెప్పుకోలేదు. ఏపీకి బ్రాస్లెట్ గ్రేట్ ఫౌండేషన్ 5 కీలక రంగాల్లో సహకారం. రేపు ఢిల్లీతో బిల్గ్రేడ్ చంద్రబాబు సమక్షంలో ఓజీలో ఆరోగ్య, విద్య, పరిపాలన, వ్యవసాయాలపైన ఒప్పందాలు. మిడ్టెక్ జోన్లకు కలిసి సాధారణంగా టెలిమెడిసిన్ సాగనంతున్న సాంకేతిక సహాయం. ఉత్తరాంధ్రకు టెక్నాలజీ, సమాచారం ముఖ్య
కార్యక్రమాలతో ముందుకొచ్చిన గ్రేట్ ఫౌండేషన్. ఆగని ఇసుక దందా ఉమ్మడి గుంటూరులో యథేచ్ఛగా దోపిడీ. ప్రభుత్వం మారిన అక్రమాలు కృష్ణా జిల్లా నుంచి గల్చేస్తున్న వైనం రీతుల్లో కాంట్రాక్టర్ల ముసుగులో ఇది రాజ్యం. వైకాపా హయాంలో నాటి అక్రమాలు పోగా కూటమి ప్రభుత్వంలో వారి వెనక ఎవరిది? కొందరికి ఆకలితోనే మరి ఉండలేకపోతాను. మరి చేస్తాము. It may not depend. వైసీపీ అధికార ప్రతినిధిపై వైఎస్ఆర్ అధికార ప్రతినిధి శ్యామలతో 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్ను ప్రచారం చేసినందుకే నిందితులను, సెలబ్రిటీలను, టీవీ నటులను కూడా త్వరలో నోటీసులు. అరెస్టుకు అవకాశాలు. అందరూ మేడగొండారు. ఈ సాక్షులే రాయరు. ఇదండి ఇది ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు మెయిన్ పేపర్ వార్తలు. లైక్ చేయండి, చివరి చూడండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి, నేను మార్చుకుంటాను.